హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఫార్చ్యూన్ బాస్మతి వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. రొయ్యల కూర చేసుకుంటే రొయ్యలతోటే చేసుకుంటాం, చేపలు చేసుకుంటే చేపలతోటే చేసుకుంటాం. కానీ కాంబినేషన్లో చాలా దేశాల్లో రకరకాల వెరైటీలు చేసుకుంటారు. ఈరోజు మనం సోయ కూరతో రొయ్యలు చేపలు ఈ రెండు మంచిగా వేపుల్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈరోజు మనం చేపల్ని ఎలా బోన్లెస్ కట్ చేసుకోవాలో చూద్దాం. చేపల్లో రకరకాల చేపలు దొరుకుతాయి మనకి మార్కెట్లో. కొన్నేమో కొర్రమీనలా ఇలా రౌండ్గా ఉండి పొడుగ్గా ఉంటాయి. అయితే వాటిలలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు మనం తెచ్చిన ఫ్లాట్ ఫిష్, మనము పాంఫ్రెట్ లేకపోతే ఇది కూడా ఒక పాంఫ్రెట్టే, అయితే ఇది చైనీస్ పాంఫ్రెట్ అంటారు, దీన్ని హిందీలో హల్వా అని అంటారు. ఇలా ఈ పేర్లతో ఉన్న ఈ ఫ్లాట్ ఫిష్లో ఏంటి అంటే కొవ్వు తక్కువగా ఉంటుంది. కానీ తెల్ల పాంఫ్రెట్ సిల్వర్ పాంఫ్రెట్ అంటారు. చేపల పైన ఉన్న ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో ఇలాంటి చేపలు, ఈ చేపకైతే కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకని బోన్లెస్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అసలు స్కిన్ తీసేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఎలా మేము హోటల్లో ఈ ఫిష్ని ఎలా చేస్తామనేది మీకు చేసి చూపిస్తాను. సింపుల్గా మనం చేపని ఇలా మధ్య భాగంలో బోన్ టచ్ అయ్యేంత వరకు లైట్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పై భాగానికి ఇలా కట్ చేసుకొని తర్వాత దీన్ని స్లోగా ఇలా కట్ చేసుకుంటూ పోతే బోన్ సపరేట్ అయిపోయి చేప పర్ఫెక్ట్గా బోన్లెస్ వచ్చేస్తుంది. చూడండి, మీరే ఆశ్చర్యపడతారు. ఇప్పుడు ఇది బోన్లెస్ అయిపోయినట్టు. ఇదే విధంగా స్లోగా ఇలా కట్ చేసేస్తే బోన్ సపరేట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని తీసేయాలి. ఏంటి డౌటా, బాగా చేసాడా లేదా షెఫ్, నిజంగా బోన్ ఉందా అంటే ఇదంతా బోన్. మరి ఇంకో వైపు చూస్తే అప్పుడు మీకు బాగా అర్థమైపోతుంది. సో మరోసారి చూడండి, ఈ సెంటర్ భాగంలో నుంచి నైఫ్ని ఇలా కట్ చేసుకుందాం. అయితే ఇక్కడ దాకా కూడా బోన్ ఉండదు కాబట్టి లైట్గా ఇలా కట్ చేసుకొని తర్వాత నైఫ్ని స్లోగా ఈ బోన్కి తాకుతూ ఇలా అంటే చక్కగా బోన్లెస్ మనకు అయిపోతుంది. ఎంతో సింపుల్గా మనం బోన్లెస్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని తర్వాత దీన్ని ముందుకి ఇలా కట్ చేసేసుకుంటే మనకి బోన్లెస్ రెడీ. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే కనుక మీకు ఒట్టి బోన్ కనిపిస్తుంది. ఈ చేపలు బోన్లెస్ చేసేసిన తర్వాత కూడా దాన్ని సూపులు స్టాకుల్లో వాడుకుంటారు. ఇలా చేసేసుకున్న స్కిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీయడం చాలా ఈజీ. మనం చాకు ఒక కొనలో పెట్టేసి తోసుకుంటూ ముందుకెళ్ళిపోయామంటే మనకి ఈ స్కిన్ బయటకు వచ్చేస్తుంది. మరి ఫిష్ చూడండి ఎంతో చక్కగా బోన్లెస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కావలసినంత పీసులు కట్ చేసుకొని మనం వంటల్లో వాడుకోవచ్చు. చూడండి, ఫిష్ ఎంతో ఈజీగా కట్ చేసేసుకున్నాము. ఇలా బోన్లెస్ ఫిష్ ఇలాగే మంచిగా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి బ్లాక్ పాంఫ్రెట్ ఈ ఫిష్లు అన్నీ బాగుంటాయి. కానీ దీంతోపాటు రొయ్యలు కూడా. అయితే నేను ఇటీవల స్పెయిన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పయేలా అని అన్నంలాగా చేస్తారు. అలాంటి చేసినప్పుడు అందులో రొయ్యలు, చేపలు, పీతలు, చికెను అన్ని రకాల మాంసాహారాలు వేసేసి భలేగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు అయితే ఒట్టి రొయ్యలు చేపలతోటి మనం ఈ సోయ కూర మసాలా ఫ్రై చేసుకున్నాం. సోయ కూర సీ ఫుడ్, రొయ్యలు కానీ చేపలు కానీ పీతలు కానీ వీటన్నిటితోటి సోయ కూర భలే టేస్టీగా ఉంటుంది. సో మనం చేసుకున్న ఈ ఫిష్ని ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. దీన్ని మనం ఆ సోయ కూర మసాలా పట్టించే ముందు చిటికెడంత కార్న్ఫ్లవరు అలాగే కొంచెం మైదా కూడా దీంట్లో వేసేసి చిటికెడంత ఉప్పు, కొంచెం అంత మిరియాల పొడి కూడా వీటికి వేసి చక్కగా వీటిని పట్టించేద్దాం. కావాలంటే ఈ ఫిష్ వీటికి కొంచెం అంత గుడ్డు పట్టిస్తే బాగుంటుంది. గుడ్డు లేకపోయినా పర్లేదు. ఇలా పిండిలో దొర్లించేసి దీన్ని ఫ్రై చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని సోయ కూర కోటింగ్ తోటి మంచిగా ఫ్రై చేసుకుందాం. రొయ్యలు తినేటప్పుడు ఏం ఆలోచించకుండా తింటాం. అదే ఫిష్ ముక్కలు అయితే ఆ బోన్ వస్తుందా అది ఇది అంటాం.
ఇక్కడ బోన్లెస్ కూడా చేసాము కాబట్టి తినేటప్పుడు చాలా హాయిగా కంఫర్టబుల్గా ఏ భయం లేకుండా తినేసేయచ్చు. మరి నూనె వేడిగా ఉంది. మరి దీంట్లో ఫిష్ ముక్కలు, రొయ్యల ముక్కలు అన్నీ, ఎందుకంటే రెండు భలే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఏం కంగారు లేదు. ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు, బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం పిండి ఉండడం వల్ల మనకి మంచి లైట్గా కోటింగ్ అయ్యి తర్వాత మనం మసాలా వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా బ్రహ్మాండంగా ఫ్రై అయ్యి మనకు వచ్చేసింది. మరోసారి చెప్తున్నాను, మనం రొయ్యలు, ఫిష్ ఇలాంటి ఫ్రై చేసేటప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఎందుకంటే మరీ ఎక్కువ ఫ్రై అయితే రొయ్యలు అయితే ముఖ్యంగా రబ్బర్లా అయిపోతాయి. మరి ఫిష్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి రొయ్యలు కుక్ అయిన టైంలోనే ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. మన రొయ్యలు, మన చేపలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. చూడ్డానికి కూడా పర్ఫెక్ట్గా ఉంది. నూనె కూడా పాడవలేదు. అంటే మనం వాడే నూనె బట్టి ఉంటుంది. మరి ఈరోజు ఫ్రై చేయడం కోసం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. దాంట్లో ఒమేగా 6, వైటమిన్ ఏ, డిఈ ఇవన్నీ ఉండడం వల్ల హెల్త్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం చేసే వంటలు కూడా న్యూట్రల్గా మంచి ఫ్లేవర్ నూనెలో కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. దీంతో పాటు సోయా కూర వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ సోయా కూర వేసినప్పుడు ఎప్పుడు నాకు కొంచెం వెన్న వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మనం సోయా కూరలో చేసుకోవడం కోసం వెన్న, అలాగే దీంట్లో సోయా కూర కూడా వేసేసుకుందాం. మీకు తగినంత సోయా కూర, దాంట్లో కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా పచ్చిగానే వేసేసుకున్నా పర్లేదు. వీటన్నిటిని లైట్గా ఇందులో వేగనిద్దాం. ఇలా పచ్చిగా వేసుకున్నప్పుడు మీరు మసాలాలు కూడా వేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం అంత కారపొడి, ఇవన్నీ మంచిగా పట్టేస్తుంది. ఈ ఫిష్ వాటికి మరీ ఎక్కువ గరం మసాలా అది వేయకుండా ఈ ఘాటుతనం ఉండాలి, కానీ వేరే ఎక్కువ ఫ్లేవర్స్ అక్కర్లేదు. ఎందుకంటే మన సోయా కూరలో మనకు కావలసిన ఆ రుచి అంతా ఉంది. ఇదంతా వేయిపోయిన తర్వాత ఈ ముద్ద ఏదైతే ఉందో దీన్ని ఒట్టి అన్నంలో కలుపుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈరోజు చేసే ఈ రొయ్యలు, ఈ ఫిష్ కూర మీరు స్నాక్ రూపంలో వడ్డించుకోవచ్చు, లేకపోతే కూర రూపంలో కూడా వడ్డించుకోవచ్చు. స్నాక్ రూపంలో వడ్డించుకుంటేనేమో కొంచెం ఉప్పు ఎప్పుడైనా స్నాక్స్లో కొంచెం తక్కువగా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇందులో మరీ ఎక్కువ ఉప్పు వేయకుండా స్నాక్ రూపంలో చేసుకుంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి సరిపడంత, ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యల్లో, చేపల్లో ఉప్పు కొంచెం అంత మసాలా కలిపేసి వేసుకున్నాం కాబట్టి దానికి అవసరం లేదు. ఇప్పుడు ఈ మసాలా అంతా కొంచెం తక్కువ మంటలో ఒక 2 నిమిషాలు కుక్ చేస్తే కొంచెం అంత నలుపులా వచ్చి ఆ సువాసన కూడా పెరుగుతుంది. అప్పుడు మనం ఈ రొయ్యలు, చేప ముక్కలు ఇందులో వేసుకుందాం. ఇంకా కొంచెం సేపు కుక్ అయిందంటే దీంట్లో నుంచి ఆ వెన్న కూడా కరిగి కొంచెం నూనెలాగా బయటకు వస్తుంది. అప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. ఈరోజు మనం ఈ ఫిష్ చూసాం. అలాగే కొర్రమీన, బొచ్చెలు, రోహు, మీకు నచ్చిన అన్ని రకాల ఫిష్ ఇళ్లలో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ముఖ్యంగా బోన్లెస్ ఎలా చేసుకోవాలి, స్కిన్లెస్ ఎలా చేసుకోవాలి అనేది మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసేసుకున్న ఈ రొయ్యలు, చేపలు, ఎందుకంటే మనము మాంసాహారాలు వేరేవైతే ఎక్కువ మసాలాలు అవి వేయకుండా చాలా లైట్గా చేసుకొని మన ఈ స్నాక్ రెడీ చేసేసుకొని దీన్ని వేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫిష్, మన రొయ్యలు ఈ సోయా కూర మసాలాలో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని స్నాక్లా తినొచ్చు, కూరలా చేసుకొని కూడా తినొచ్చు. సో నేనైతే 2 విధాలుగా ఎంజాయ్ చేసేస్తాను. ఇలా తీసుకొని మసాలా బాగా పట్టిన దాన్ని స్టవ్ కూడా కట్టేసుకుందాం. సువాసన ఎంతో లైట్గా, ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. నాకు భయం లేదు, ఫిష్ ఇలాగే తినేస్తాను. ఎందుకంటే దీంట్లో ఎటువంటి బోన్ లేదు, ఏం లేదు, పర్ఫెక్ట్ టేస్ట్. ఇదే విధంగా మనం ఇలా చేసుకున్న కాకుండా మీరు కావాలంటే చైనీస్ స్టైల్లో ఈ సోయా సాస్ మీకు ఎన్నోసార్లు చూపించాను, అవి కూడా అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఎంతో సింపుల్గా, ఈజీగా ఒక స్నాక్ రూపంలో ఎలా చేసుకోవాలో ఈ మసాలాతోటి మీరు చూస్తారు కదా. ఈ రొయ్యలు ఉండే విధానంలో మీరు ఎక్కువగా ఫ్రై చేసేస్తే కనుక
రొయ్యలు పెద్ద రొయ్యలు కూడా కొంచెం చిట్టిగా అయిపోతాయి, ఎందుకంటే దాంట్లో తేమంతా బయటకు వచ్చేసి. అలా కాకుండా రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు లైట్గా ఫ్రై చేసుకుంటే మంచిగా టేస్టీగా ఇలా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ముక్కలు కూడా కొంచెం అంత మైదా పిండి వేయడం వల్ల ఆ ముక్కలు కొంచెం అంత సాఫ్ట్గా చక్కగా ఉంటాయి. మీరు అప్పటికప్పుడు చేసుకొని తింటే పైన లైట్గా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చూసారు కదా, ఎటువంటి బ్యాటర్ చేయక్కర్లేదు, జస్ట్ కొంచెం మైదా పిండి కార్న్ఫ్లవర్ పైన జల్లేసి కొంచెం ఉప్పు మిరియాల పొడి జల్లుకుని దాన్ని ఫ్రై చేసుకుంటే ఫిష్ చాలా టేస్టీగా సూపర్ అంటే సూపర్ అనే విధంగా రెడీ అయిపోతుంది. సోయా కూరతో రొయ్యలు చేపలు వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా చేపను తీసుకొని దాన్ని స్కిన్లెస్ బోన్లెస్ ఎలా చేయాలో చూశారు కదా, అలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే రొయ్యల్ని కూడా తీసుకొని దానిపై కొంచెం కార్న్ఫ్లవర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి జల్లి వాటిని వేడి నూనెలో వేయించుకోవాలి. తర్వాత మరొక ప్యాన్లో కొంచెం అంత వెన్న వేసి సన్నగా తరిగిన సోయా కూర, ఉల్లిపాయ, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారపు పొడి ఇవన్నీ వేసి స్లోగా కుక్ చేసుకొని మసాలా అంతా రెడీ అయిన తర్వాత చిటికెడంత ఉప్పు కూడా వేసి ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు, చేప ముక్కలు కూడా వేసి వాటిని టాస్ చేసుకొని వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. నా వంటకం అయితే చూసేశారు, మరి నెక్స్ట్ రాగిని మీకోసం ఏం స్పెషల్ వంటకం చేస్తుందో చూద్దామా? వారేవా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మీకోసం భలే బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ ఇంటర్నేషనల్ బ్రేక్ఫాస్ట్. టర్కీ, గ్రీస్లో ఈ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ తింటారు. టర్కిష్ చీజ్ బ్రెడ్ అంటారు, కానీ చూస్తే మీరు రోటీ లాగానే ఉంటుంది. సో సింపుల్గా ఉంటుంది. మైదా పిండితో మనం కొంచెం అంత పాలకూర వేసుకుని చీజ్ వేసి సింపుల్గా పరాఠా లాగా ఉంటుంది అనుకోండి. మరి స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం పిండి కలుపుకోవటానికి మైదా పిండి కావాలి. ఎక్కువగా మైదా పిండి వాడతారు. మైదా పిండి వేసుకున్నాక కాస్త సాల్ట్ కూడా వేసుకోండి, మరీ ఎక్కువగా కాదు, కొంచెం సాల్ట్. మీరు కావాలంటే ఆయిల్, బటర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. కొంచెం అంత వేస్తాను నేను, మరీ ఎక్కువ కాదు. ఆయిల్ వేసి నీళ్లు పోసుకుని మనము మెత్తగా తడుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ మెత్తగా అయిందనుకోండి, మీకు తెలుసు కదా మైదా పిండి హ్యాండిల్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అంటే ఎక్కువగా పొడిపిండి వేసేసి రోల్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా అంటుకుంటూ ఉంటుంది. ఎలా పిండి కలిపితే మీరు ఈజీగా ఒత్తుకోగలుగుతారో అలా మీరు పిండిని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో తగినన్ని నీళ్ళు, మనం పిండి కలిపిన తర్వాత ఒక 10-15 నిమిషాల వరకు మనం రెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, పిండి కలిపేసుకున్నాను, చాలా సాఫ్ట్గా ఉంది. మీకు ఇలా సాఫ్ట్గా ఉంటే ఓకే అనుకుంటే మీరు అలా తడుకోండి, లేదంటే కొంచెం గట్టిగా తడుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక 10 నిమిషాలు లేదంటే ఎక్కువ టైం కూడా రెస్ట్ చేసినా చాలా బాగా వస్తాయి. సో మీరు రెస్ట్ చేసేసి ఆ తర్వాత మనం చపాతీలాగా రోల్ చేయాలి. అది ఎలాగో చూపిస్తాను. మరి పిండి అయితే పక్కన పెట్టేశాను. చీజ్ కూడా వేస్తారు. మార్నింగ్ చీజ్ తింటే అయ్యో హెవీ క్యాలరీస్ అని ఏమనుకోకండి. చీజ్లో కూడా మనకు కాల్షియం ఉంటుంది కాబట్టి చీజ్ కొంచెం తినాలి, మరి ఇంత కాకుండా కొంచెం చిన్న పీసెస్గా తినొచ్చు. ఒక స్లైస్ చీజ్ పిల్లలకి మనం తినండి లావుగా అవ్వటానికి అని చెప్తూ ఉంటాం కదా చీజ్. సో ఒక చీజ్ స్లైస్ వాడుకోవచ్చు. అలాగే హెల్దీగా ఉండటం కోసం పాలకూర చూడండి, ఇందులో కూడా మనకి ఐరన్. సో ఇప్పుడు ఈ పాలకూరని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పాలకూరని కొంచెం అంత వాటర్లో అంటే వేడి నీళ్ళల్లో వేసి తీసేసి కూడా చాప్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చిదైనా కూడా చాప్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే పాలకూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా, అందుకనే నేనేమి అంటే నీళ్ళల్లో ఉడికించుకోకుండా డైరెక్ట్గా పాలకూరనే వేసుకుంటున్నాను. సో చూడండి ఎంత ఫ్రెష్గా లేతగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం చాలా సన్నగా కట్ చేసుకుందాము. ఇలా సన్నగా కట్ చేసుకున్నారనుకోండి మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది. లోపల పాలకూర సన్నగా చాప్ అయిపోయింది, ఎంత చక్కగా ఉంది. ఇంకా సన్నగా కావాలి అంటే మీరు నైఫ్తోని ఇలా కొంచెం ఇలా అంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలకూర ఇంకా మీరు వేరే స్టఫింగ్స్ కూడా వేసుకోవాలి అనుకుంటే వేరేవి కూడా వేసుకోవచ్చు. మెంతికూర వేసుకోవచ్చు,
సోయకూర వేసుకోవచ్చు. అలా చాలా చాలా ఆకుకూరలు కాకుండా వెజిటబుల్స్ని కూడా సన్నగా చాప్ చేసి కూడా మీరు వాడుకోవచ్చు. సో ఈ చీజ్ అలాగే పాలకూర కాంబినేషన్తో మనం ఇప్పుడు పరాటా చేయబోతున్నాము. మరి మీకోసం ఈరోజు 2 వర్షన్స్ చూపించబోతున్నాను. మార్నింగ్ మీరు 2 రకాలుగా చేయొచ్చు. హాఫ్ పీస్ ఏమో కొంచెం కారంది ఇచ్చేయచ్చు, హాఫ్ పీస్ ఏమో ఇలా స్వీట్ది ఇచ్చేయచ్చు. సో స్వీట్లోనేమో అరటిపండు వాడుతున్నాను. ఈ అరటిపండుని కూడా మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో నేను ఇది కూడా కట్ చేసి పెట్టుకుంటాను. ఈ అరటిపండుకి మనకి కాంబినేషన్ వచ్చేసి పిల్లలకి ఏమి ఇష్టం చెప్పండి? చాక్లెట్. మరి ఈ అరటిపండుకి కాంబినేషన్ మనం చాక్లెట్ కూడా దీని మీద స్ప్రింకిల్ చేసి లోపల రోటీలో పెట్టి మనం కుక్ చేయబోతున్నాం. మరి పిండి రెస్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం పిండి రోల్ చేయటం మొదలు పెడదాము. పిండి రోల్ చేయటం అనేదే ఒక పని, లేదంటే మనకి డిష్ చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ అంటుకుంటుంది అనుకోండి, కాస్త నూనె చేతికి పెట్టేసి ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి దీన్ని మనము 2 భాగాలుగా డివైడ్ చేద్దాం. 2 చేస్తున్నాం కాబట్టి 2 భాగాలుగా డివైడ్ చేసేసి మనం రోల్ చేసుకోవాలి. నైఫ్ తీసుకొని కట్ చేసేయండి. ఇప్పుడు మనం పొడిపిండి చల్లుకుని సన్నగా ఎంత పెద్దగా చేయగలిగితే మీరు అంత పెద్దగా ఒత్తుకోవాలి. సో నేను సన్నగా మనకి టేబుల్ కనిపించాలి, అంత కనిపించేంత వరకు మనం ఇది ఒత్తుకోవాలి. చూడండి, ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి. చిరిగిపోయినా పర్వాలేదు, మడతపడినా ఏం పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు. దీన్ని ఫస్ట్ ఈ సైడ్ని ఫోల్డ్ చేసేయండి, మరి ఈ సైడ్ కూడా హాఫ్ ఫోల్డ్. ఇప్పుడు ఈ ఫోల్డ్లో మనము ఈ ఏదైతే పాలకూర మనము సన్నగా చాప్ చేసాం కదా, ఈ పాలకూర మీకు ఎంత ఫిల్లింగ్ కావాలంటే అంత పెట్టేసేయండి. ఇప్పుడు దీని మీద చీజ్, ఇప్పుడు ఇంకో వైపు ఫోల్డ్ తీసుకొచ్చేసి దగ్గర వేసేసి మరి ఇది కూడా ఇప్పుడు లైట్గా ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు మనం స్వీట్ వర్జన్ కూడా చేసేసుకుని 2 మనం కాల్చుకుంటే చక్కటి టర్కిష్ బ్రెడ్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మనము ఫస్ట్ ఇటువైపు ఫోల్డ్ చేసేద్దాం, మరి ఇది కూడా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దీని మధ్యలో మనం అరటిపండు వేసుకుందాము. అరటిపండుని ఒక్క అరటిపండు ఒక్క చపాతీ ఇద్దరు ఈజీగా తినేయచ్చు. మధ్యలో కట్ చేయండి. ఎంత సన్నగా చాప్ చేస్తే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు మీరు. కానీ అరటిపండుని ఎప్పుడైనా కట్ చేసేసి వెంటనే వాడేసేయండి, నిలువ పెట్టొద్దు. ఇక్కడ మన పెనం కూడా కాలిపోయింది. సో నేను ఒక్కసారి ఈ పెనం మీద మనం ఈ పాలకూరది వేసేసుకుంటే ఇది కాలిపోతుంటుంది. అప్పుడు నెక్స్ట్ మనము ఇది కూడా కాల్చేయచ్చు. సో కొంచెం ఎక్స్ట్రాగా ఆయిల్ వేసుకోవాలి. సో ఈ ఆయిల్లో ఇది మెల్లిగా వేసేసి స్లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి చక్కగా కలర్ వచ్చేస్తుంది. ఇది కాలే లోపల మనం ఇక్కడ ఈ ఫిల్లింగ్ కూడా రెడీ చేసేసుకుందాం. అరటిపండుని కొంచెం స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు దీంట్లో చాక్లెట్, కొంచెం చాక్లెట్ని తురిమేసుకోండి. తురిమేసి వేసేసారనుకోండి కరిగిపోతుంది. వేడికి వేసేసి ఇది ఫోల్డ్ చేసేసి కొంచెం సైడ్లో ప్రెస్ చేసేసి అంతే. మరి ఇక్కడ కాలుతుంది. ఇప్పుడు ఇంకో వైపు చూడండి, చక్కగా కలర్ వచ్చేసింది కదా. సో మీరు పర్ఫెక్ట్గా సీల్ చేశారనుకోండి మనకి పొంగుతుంది. సింపుల్ అయిన టర్కిష్ బ్రెడ్, దీన్ని గోజ్లోమే అని కూడా అంటారు. సో మరి చాలా సింపుల్ అయిన ఈజీ బ్రెడ్ రెడీ. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం ఉంది చూడండి ఆల్రెడీ ఆయిల్, ఈ ఆయిల్లో మనం ఈ అరటిపండుది కూడా కాల్చేసుకుందాం. ఇప్పుడు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. మీరు నెయ్యితో కాల్చుకోవచ్చు, ఆయిల్తో కాల్చుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం మీరు నెయ్యితో వేసి ఇచ్చినా పర్వాలేదు, లేదంటే నూనె లేకుండా బటర్ లేకుండా కూడా కాల్చుకున్నా బాగుంటుంది. కానీ మనకి ఆ టెక్స్చర్ రాదు, ఆ క్రిస్పీనెస్ రాదు. ఇది కూడా రెడీ.
టర్న్ చేసేయండి. ఇంకో వైపు కూడా మంచి రంగు వస్తే తీసేసి కట్ చేసేసి మరి వేడిగానే ఇలా సో చూడండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను. మనం చాక్లెట్ వేసాం కాబట్టి చక్కగా చాక్లెట్ కరిగి కారుతుంది. చాక్లెట్ కావాలంటే మీరు స్కిప్ చేసేసుకున్నా పర్వాలేదు. మీకు ఇలా ఇష్టము అనుకుంటే చేయండి. నాకైతే ఇలా ఇష్టం. బయట క్రిస్పీ లోపల అట్టిపండు, మళ్ళీ చాక్లెట్, కొంచెం వేడి జ్యూసీ వేడిగా తింటే దేవుడు గుర్తొచ్చేస్తాడండి. అంత చక్కగా ఉంది స్వీట్ అయితే. మరి హాట్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది కూడా లోపల చీజ్ మెల్ట్ అయిపోయి పాలకూర కూడా కొంచెం కుక్ అయ్యి మెల్ట్ అవుతూ చీజ్ పాలకూర. చూసేశారు కదా మరి ఈరోజు వంటలు. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.